హలో మై డియర్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేంద్ర అగర్వాల్ స్టడీ హబ్. మనకు 2 డేస్ నుంచి సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ ఛానల్ కావచ్చు, న్యూస్ పేపర్లో చెక్ చేసినట్లయితే ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది. ఏంటంటే తెలంగాణలో కొలువుల జాతర. అందులో భాగంగానే మనకు ఈ రోజున ఏడబ్ల్యూఈకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది 290 పోస్టులతోటి రిలీజ్ చేయడం జరిగింది. అందరూ చూస్తున్న నోటిఫికేషన్ ఏంటంటే FBO, మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. యాక్చువల్లీ ఇది 2023లో మనకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1300 పోస్టులతోటి రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 2026లో 1393 పోస్టులతోటి రిలీజ్ చేస్తామని మనకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి FBO అన్నాం కదా, ఈ FBO అంటే మనకు క్వాలిఫికేషన్ ఏముంటుంది, మరి ఇంతకుముందు నోటిఫికేషన్ ఎన్నిసార్లు వచ్చింది, నెక్స్ట్ తర్వాత సిలబస్ ఏంటిది ఒక్కసారి చెక్ చేసినట్లయితే మనకు 2017లో FBO అనేది తెలంగాణ వచ్చిన తర్వాత ఓన్లీ 1 టైం రావడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ 2026లో వచ్చినట్లయితే సెకండ్ టైం అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు FBOలో ఎప్పుడు వచ్చిన నోటిఫికేషన్. నెక్స్ట్ తర్వాత క్వాలిఫికేషన్ ఏంటంటే మనకు ఇంటర్ అనేది ఉండడం జరిగింది. మరి సిలబస్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఈ FBO అనేది 200 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే మనకు జనరల్ స్టడీస్ కావచ్చు, నెక్స్ట్ తర్వాత జనరల్ మ్యాథమెటిక్స్ కావచ్చు. జనరల్ స్టడీస్లో 100 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత జనరల్ మ్యాథ్స్లో మనకు 100 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఎవరైతే మ్యాథ్స్లో గ్రిప్ ఉంటుందో వాళ్ళకు జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి జనరల్ మ్యాథమెటిక్స్ అన్నాం కాబట్టి ఇందులో అరిథమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఏమైనా ఇంక్లూడ్ అవుతుందంటే మనకు 20 నుంచి 25% అనేది అరిథమెటిక్ ఉంటుంది. నెక్స్ట్ 75% నుంచి 80% అనేది మనకు ప్యూర్ మ్యాథ్స్ లేదా అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది క్లియర్ కదా. ఆల్రెడీ ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి ఈ FBOకి సంబంధించిన అంటే డిస్ట్రిక్ట్ వైజ్గా మనకు వేకెన్సీ చెక్ చేసినట్లయితే టోటల్ ఇక్కడ మీకు డిస్ప్లే అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ 1393 పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఎవరైతే మ్యాథ్స్లో గ్రిప్ ఉన్నదనుకోండి వాళ్ళకి ఈ FBO అనేది ఈజీగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే SSC ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, లేదా SI కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, లేదా DAO కానీ రైల్వే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మ్యాథ్స్ పైన గ్రిప్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంకొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేసినట్లయితే ఈజీగా జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి అన్ని బాగానే ఉన్నాయి కదా. మరి దీనికి సంబంధించింది FBOకు సంబంధించింది మరి బ్యాచ్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ స్టార్ట్ చేస్తారంటే మనకు మండే రోజు మీకు బ్యాచ్ డేట్ అనేది అనౌన్స్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ఆన్లైన్ క్లాస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ అనేది మనకు 2 బ్యాచ్లుగా, అంటే ఒకటేమో దిల్సుఖ్ నగర్లో ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం, ఇంకోటేమో అశోక్ నగర్లో ఇంకొక బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అశోక్ నగర్లో ఈ FBOకి సంబంధించిన ఆఫ్లైన్ కావాలనుకుంటున్నారో ఇక్కడ డిస్ప్లేలో ఇచ్చిన చూడండి 9652758387కు నంబర్కు కాల్ చేసి మీ యొక్క నేమ్ను రిజిస్ట్రేషన్ చేసుకోండి. అశోక్ నగర్ వాళ్ళు. లేదు మేము దిల్సుఖ్ నగర్లో బ్యాచ్లో జాయిన్ అవుతాం అనుకుంటే ఓకే 9666309098 నెంబర్కు కాల్ చేసి మీ నేమ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఇక్కడ మనకు ఈ బ్యాచ్లో ఇవ్వబోతున్నాం కాబట్టి ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అన్నారు కదా, ఆన్లైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మీకు ఇది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ 2 కూడా మండే రోజు అనేది అనౌన్స్మెంట్ చేయబోతున్నాం వితిన్ 2-3 డేస్లో. కాబట్టి మరి ఆన్లైన్ అంటారు కాబట్టి ఆన్లైన్లో ఫీజు అనేది ఎలా ఉంటుంది ఓకేనా. ఆన్లైన్లో ఫీజు అనేది లెస్ దెన్ 1000 రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే మనకు 1000 రూపాయల కంటే ఓకే తక్కువ అమౌంట్ అనేది పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే తక్కువ ఫీజు పెట్టిన మరి తక్కువ కంటెంట్ ఇస్తామంటే ఒక్కసారి మనం ఇంతకుముందు చెక్ చేసినట్లయితే కంటెంట్ మనం ఇచ్చిన కంటెంట్ ఏపీ అండ్ తెలంగాణలో ఎవరితోటన్నా కంపేర్ చేసుకోండి. ది బెస్ట్ అనేది ఉంటుందా లేదా మ్యాథ్స్ పరంగా మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చేది కూడా మ్యాథ్స్ అనేది ఇవ్వబోతున్నాం. ఓకే, మరి ఇక్కడ సిలబస్ అని అనుకున్నాం కదా 100 మార్క్స్ అనుకున్నాం కాబట్టి ఈ 100 మార్క్స్ మనకి ఎన్ని పార్ట్స్గా ఇచ్చిందంటే ఒకసారి చెక్ చేసినట్లయితే 6 పార్ట్స్గా ఇవ్వడం జరిగింది. 6 పార్ట్స్ అంటే ఫస్ట్ వన్ ఏంటంటే అరిథమెటిక్, సెకండ్ ఏమో ఆల్జీబ్రా అనుకున్నాం, నెక్స్ట్ తర్వాత ట్రిగనామెట్రీ, నెక్స్ట్ తర్వాత జామెట్రీ, నెక్స్ట్ మెన్సురేషన్, లాస్ట్ స్టాటిస్టిక్స్. అంటే 6 సెగ్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి యావరేజ్గా ఒక్కొక్క దాంట్లో మనం 16 వేసుకున్నా కూడా అంటే యావరేజ్గా 96 అనేది రావడం జరుగుతుంది. ఇక చాలా మంది మీకు ఈ రోజు కానీ నిన్న కానీ యూట్యూబ్లో చెక్ చేసినట్లయితే ప్రతి ఒక్కరు ఏం చేశారంటే 2017లో వచ్చిన
పేపర్ను మాత్రమే క్యాలిక్యులేట్ చేసిరు. మనకు ఇప్పుడు వచ్చేది 2026లో, అంటే ఆల్మోస్ట్ ఆల్ 9 ఇయర్స్ తర్వాత వస్తుంది కాబట్టి అదే ప్యాటర్న్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఏం లేదు కదా, లేదా ఫాలో అయితే ఫాలో కావచ్చు, ఓకేనా, చెప్పలేం. అఫీషియల్గా వచ్చే వరకు మీరు మాత్రం ఎవరు చెప్పినా కానీ నమ్మకండి, ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ప్రీవియస్ ఇయర్లో మాత్రమే అలా చెప్తారు కాబట్టి. ఓకే, మనకు వచ్చేది 2026లో క్వశ్చన్స్ కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇంతకుముందేమో సింగిల్ లైన్ 2 లైన్స్ క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తారంటే కాన్సెప్ట్ వైజ్ గా 2 క్వశ్చన్ అటాచ్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కాన్సెప్ట్ ప్లస్ లాజిక్స్ నేర్చుకుంటారో వాళ్ళే ఖచ్చితంగా జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాని నేను ఓన్లీ కాన్సెప్ట్ నేర్చుకుంటాం, ఓన్లీ లాజిక్స్ ఇలా షార్ట్ కట్స్ నేర్చుకుంటా అంటే ఎప్పుడు కూడా సక్సెస్ కారు. ఖచ్చితంగా కాన్సెప్ట్ నేర్చుకోండి, షార్ట్ కట్స్ అనేది నేర్చుకున్నట్లయితే ఈజీగా మనకు గెట్ ఆన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. క్లియర్ కదా? ఎందుకు ఇది చెప్తున్నా అంటే, ఓకే 17లో వచ్చిన మనకు ఏంటిదంటే చాప్టర్ వైజ్ గా అన్నారు కాబట్టి, లాస్ట్ టైం అంతకుముందు ఎక్కువ వచ్చిన చాప్టర్ జామెట్రీలో 32 మార్క్స్ రావడం జరిగింది. ఇప్పుడు అదే 32 మార్క్స్ వస్తాయంటే చెప్పలేం, అంతే కదా. ఇంతకుముందు అర్థమెటిక్లో 20 మార్క్స్ వచ్చినాయి, ఇప్పుడు 20 మార్క్స్ వస్తాయంటే చెప్పలేం. కాబట్టి ఏ చాప్టర్లకి వెళ్ళి ఇన్ని మార్క్సే వస్తున్నాయి అంటే ఎవరు చెప్పినా కూడా నమ్మకండి, ఎందుకంటే మనకు జరిగింది ఓన్లీ 1 టైం ఎగ్జామే. మరి 1 టైమే వచ్చి ఒక 3-4 టైమ్స్ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసినట్లయితే అంటే మనకు ఈ చాప్టర్లకి వెళ్ళి ఇన్ని మార్క్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చని యావరేజ్గా క్యాలిక్యులేట్ చేస్తాం. అది కూడా చెప్పలేం, మనకు ఒరిజినల్గా మనం ఎప్పుడు కూడా చెప్పలేం, జస్ట్ అజంప్షన్ మాత్రమే ఇవ్వగలం. కాబట్టి మనకు వచ్చింది 2017 కాబట్టి ఇప్పుడు చెప్పినది ఎవరి కూడా మీరు పట్టించుకోకండి. క్లియర్? ఎందుకు చెప్తున్నామంటే మనకు యాక్చువల్లీ గ్రూప్ 4 అనేది 2018లో రావడం జరిగింది, మళ్ళీ ఎప్పుడు వచ్చిందంటే 2023లో రావడం జరిగింది. 2018లో చెక్ చేసినట్లయితే మనకు గ్రూప్ 4 అనేది 150 కదా. ఈ 150 అంటే సెకండ్ పేపర్లో మనకు లాస్ట్ టైం 18లో మనకు రీజనింగ్లో 75 మార్క్స్ రావడం జరిగింది, అరిథమెటిక్లో 50 మార్క్స్ రావడం జరిగింది, అంటే 150కి 125 మార్క్స్ వచ్చింది. యాక్చువల్ అక్కడ 5 సెగ్మెంట్స్ ఉన్నాయి, అంటే ఈచ్ అని యావరేజ్ చేసుకున్నా కూడా 30 × 5 అంటే 150, ఓకేనా. అంత అలా ఫాలో అయిందంటే ఫాలో అవ్వలేదు. మరి 2023లో చాలా మంది ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేశారంటే లాస్ట్ టైం అంటే రీజనింగ్ 75 వచ్చినాయి, ఇప్పుడు 80 వస్తాయి కాబట్టి ఒకవేళ నాన్ మ్యాథ్స్ వాళ్ళు రీజనింగే ప్రాక్టీస్ చేయండి అని చాలా మంది ఏం చేశారంటే వాళ్ళని మోల్డ్ చేసి పెట్టడం వల్ల నిజంగానే అనుకున్నారు. కానీ తర్వాత 2023లో రీజనింగ్ అనేది ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చిండు మనకు 55 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది, అవునా కదా. కాబట్టి ఎప్పుడు కూడా 30 మార్క్సే వస్తాయి, 50 మార్క్స్ వస్తాయి, లేకుంటే 100 మార్క్స్ వస్తాయని ఎప్పుడు కూడా అనుకోవద్దు. మనకి ఇచ్చిన సెగ్మెంట్స్ను మనం యావరేజ్గా క్యాలిక్యులేట్ చేయాలి, అవునా కదా. కాబట్టి ఇంకోటి తెలంగాణ ఎస్ఐకి వచ్చేటప్పటికి కూడా చాలా మంది ఏం చేశారంటే అరిథమెటిక్ పార్ట్లో 2023లో రేసెస్ కానీ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ అనేది మనకు 16-18లో ఇవ్వలేదని దాన్ని పక్కన పెట్టేసారు. కానీ ఆ 2 చిన్న చాప్టర్లకి వెళ్ళి ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి 4 మార్క్స్ అంటే 2 కలిపితే 8 ఇచ్చిండు. మరి మీకు ఆ చిన్న చాప్టర్లకి వెళ్ళి 8 మార్క్స్ అంటే మనకు ఎప్పుడు కూడా ఈ చాప్టరే చదవాలి, ఈ చాప్టర్ ఇంపార్టెంట్ ఎవరైతే చెప్తారో, ఓకేనా, ఇక వాళ్ళని నమ్మిన, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేది వాళ్ళు కాదు కదా. ఇక మన స్టూడెంట్స్ కూడా అంటారు ఏ చాప్టర్ బాగా చదవాలి, ఏ చాప్టర్ అంటే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేది మేమా, అలా మేం కాదు కదా. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఉన్నది కాంపిటేటివ్ ఎగ్జామ్లో కాబట్టి ఏ చాప్టర్ ఇంపార్టెంట్ కాదని ఎప్పుడు కూడా మీరు క్యాల్కులేట్ చేయకండి. ఖచ్చితంగా అక్కడ సిలబస్ ఇచ్చింది 100% అనేది ఎఫర్ట్ పెట్టండి. ఏ చాప్టర్లోకి వెళ్ళి ఎన్ని మార్క్స్ ఇస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి ఇప్పుడు కూడా మనం FBO అనేది 2026లో వస్తుంది కాబట్టి ఒకవేళ మెన్సురేషన్ ఎక్కువ ఇస్తారా, లేకుంటే జామెట్రీ లెక్కలు ఎక్కువ ఇస్తారా, లేదా అరిథమెటిక్ లెక్కలు ఎక్కువ మార్క్స్ వస్తాయి అనేది ఎప్పుడు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి ఇచ్చిన సిలబస్ను మాత్రం పర్ఫెక్ట్గా చదవండి. అది కూడా ఎలా నేర్చుకోవాలి, బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ నేర్చుకోవాలి. కాబట్టి ఓకేనా, మీ ప్రిపరేషన్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. క్లియర్ కదా. ఎవరైతే ఆఫ్లైన్లో కావాలనుకుంటున్నారో ఈ నెంబర్కు కాల్ చేసి మీ యొక్క నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదు మేము దిల్సుఖ్ నగర్లోనే బ్యాచ్లో జాయిన్ అవుతామంటే మీ యొక్క నేమ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోండి. మండే రోజు మీకు డేట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తాం, ఓకేనా. ఇప్పుడు 2026 కంటెంట్ తోటి మేము ముందుకు వస్తాం. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆన్లైన్లో కావచ్చు, చాలా మంది ఏం చేస్తారంటే నోటిఫికేషన్ రాగానే కొత్త సిలబస్ అనేది ఓకేనా 199 అయినా 200 అయినా ఏదో సంథింగ్ అమౌంట్ పెట్టి ఆ పాత వీడియోస్ను మీ ముందు పెడతారు.
ఇప్పుడు మీకు ఇచ్చేది అప్డేట్ కంటెంట్ మీరు ఎంటైర్ ఏపీ తెలంగాణలో కంటెంట్ పరంగా మ్యాథ్స్ పరంగా ఎవరితోటైనా కంపేర్ చేసుకోండి, ది బెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది మనదే. కాబట్టి మీకు ఇచ్చేది కూడా ఇప్పుడు అరిథమెటిక్ కావచ్చు, తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ కావచ్చు, దీనికి సంబంధించింది అప్డేట్ కంటెంట్ 2026 అప్డేట్ అంటారు కదా. మ్యాథ్స్లో అప్డేట్ ఏముంటుందంటే క్వశ్చన్ అడిగే విధానం చేంజ్ చేసింది కదా, మరి అడిగే విధానం చేంజ్ చేసింది కాబట్టి దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అవ్వాలి కదా. కాబట్టి అందుకోసమే అప్డేట్ అంటాం. చాలా మంది ఏమనుకుంటారు మ్యాథ్స్లో అప్డేట్ ఏముంటుంది, ఓకేనా. మ్యాథ్స్లో అప్డేట్ ఉందంటే ప్రాక్టీస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, ఆ క్వశ్చన్ చదివే వాళ్ళకి తెలుస్తుంది, ఓకేనా. ఇక చాలా మంది కొంతమంది అని మాట్లాడే వీళ్ళు అట్లా మాట్లాడతారు కాబట్టి వాళ్ళ గురించి ఎప్పుడు కూడా పట్టించుకోకండి. ఎగ్జామ్ రాసేది నువ్వు, జాబ్ తెచ్చుకునేది నువ్వు కాబట్టి ఎవరు చెప్పిన మాటలు వినకండి. కాబట్టి ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఈ రోజే స్టార్ట్ చేయండి. మరి 2017 అన్నాం కదా క్వశ్చన్ పేపర్, అది ఎలా ఉందంటే యావరేజ్గా ఉన్నదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. మీకు ఇప్పుడు సింపుల్ గా అంటే క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలని కొన్ని శాంపుల్ గా క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో 2070లో వచ్చిన క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే మనకు ఫస్ట్ క్వశ్చన్ లాగ్ సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే లాగరిథం. ఇఫ్ లాగ్ a - b/2 = 1/2 log a + log b then a² + b² అన్నాడు. అయితే మనకి ఇక్కడ log a - b/2 = 1/2 log a + log b అయితే a² + b² అన్నాడు కదా, ఓకేనా. ఇప్పుడు జనరల్ గా ఆలోచించినట్లయితే, ఓకేనా, నీకు దీనికి సంబంధించిన లాగరిథం బేసిక్ ఫార్ములాస్ తెలిసి ఉండాలి. log a + log b = log ab, log a - log b = log a/b, ఇలాంటి చిన్న నేర్చుకోవాల్సిందే, ఓకేనా. అరిథమెటిక్ వేరు, తర్వాత జనరల్ మ్యాథ్స్ వేరు. అరిథమెటిక్ అనేది మనం ఎక్కడ కూడా ఫార్ములా యూజ్ చేయం, కానీ ఖచ్చితంగా ప్యూర్ మ్యాథ్స్ లో లేదా అడ్వాన్స్ మ్యాథ్స్ లో ఫార్ములా యూజ్ చేస్తాం. కొన్ని కాన్సెప్ట్ల ద్వారా కూడా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఇప్పుడు ఇచ్చినట్టు ఏం చేస్తామంటే ఇది log a log b కాబట్టి 1/2 రైట్స్ పైకి వెళ్తే ఏమవుతుంది, పవర్ అవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది, అంటే log ab అవుతుంది కదా. log ab కాబట్టి ఇది a² - b² అంటే a² + 2b² - 2ab. అక్కడ ఆల్రెడీ 2 కాస్త ఏమవుతుంది 4 అవుతుంది కాబట్టి 4ab + 2ab యాడ్ చేస్తే ఎంత 6ab. మరి 6ab అంటే ఆన్సర్ ఏం కనిపిస్తుంది, ఆప్షన్ 2 కనిపిస్తుంది. క్లియరా కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ నోటికి చేయాలి, ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ పెన్ను పెట్టి చేయాలి, కొన్ని క్వశ్చన్స్ అనేవి నోట్ చేయాలి. అప్పుడు అలా చేస్తేనే మీకు ఈజీగా గెట్ ఆన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. క్లియర్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఫస్ట్ నీకు దీని యొక్క వాల్యూ తెలియాలి కదా. ఫార్ములా అనేది log a + log b అంటే ఏ విధంగా రాస్తామంటే log ab అని రాయాలి, log ab, ఓకేనా. ఇది జనరల్ ఫార్ములా, కొన్ని తెలిసి ఉండాలి ఖచ్చితంగా. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మీరు ఫార్ములాస్ అయితే తెలుసుకోవాలి, ఎందుకంటే ఇంతకుముందు మనం 10th అయిపోగానే మ్యాథ్స్కి భయపడి ఇదే ఫార్ములాస్ భయపడి ఏం చేసినామంటే ఇంటర్లో బైపీసీ కానీ సిసి కానీ హెచ్ఈసి కానీ తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాల్సిందే. ఒకవేళ నువ్వు నేర్చుకోను నాకు మ్యాథ్స్ రాదు అని అనుకున్నావు అనుకోండి, జాబ్కు దూరంగా ఉన్నట్టే. కాబట్టి ఎందుకంటే నీకు జాబే వచ్చినప్పుడు ఈ మ్యాథ్స్ కానీ అరిథమెటిక్ రీజనింగ్ అనేది రాదా, ఈజీగా వస్తుంది కదా. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఒక 2 months 3 months ఎంత కాన్సన్ట్రేషన్ పెడితే నీకు ఒక ఫ్లో వస్తుంది. ఇక ఫ్లో వచ్చినాక మ్యాథ్స్కున్న గొప్పతనం ఏంటో మీ అందరికి తెలిసిందే. నువ్వు ప్రాబ్లమ్స్ చేయంగా వచ్చినట్లయితే నీకు ఎలా ఉంటుంది అంటే ఆ యాంగ్జైటీ ఎలా వేరే ఉంటుంది. ఒకవేళ ప్రాబ్లం చేసేటప్పుడు రాకపోయినా కూడా అంతే చిరాకు ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. క్లియర్ కదా. దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, log a - b/2 అని రాస్తున్నాం. డైరెక్ట్ దీన్ని ఎలా రాస్తాం అంటే పైకి వెళ్ళిపోతుంది కాబట్టి = log ab పవర్ 1/2 అని రాస్తున్నాం. ఇక log గెట్స్ క్యాన్సిల్ కదా, ఓకేనా. ఇరువైపుల వర్గం చేస్తున్నాం, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ అని రాస్తున్నాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. ఇరువైపుల వర్గం చేసినట్లయితే ఇప్పుడు ఇది ఏమైతే అంటే a - b² కాబట్టి a² + b² - 2ab ఇది 2² కదా. 4 అంటే రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది అంటే చూడండి 4ab అవుతుంది. ఇది ఏంటంటే జనరల్గా √ab కదా, √ab కాబట్టి మనం స్క్వేర్ చేసినట్లయితే ఏమైతే అంటే స్క్వేర్కు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఏబీ ఉంటుంది కదా, ఏబీ. ఈ 4 నుండి తీసుకెళ్తే 4ab అయిపోయింది కాబట్టి -2ab కాస్త అటు వెళ్తే ఏమవుతుంది ప్లస్ కాబట్టి a² + b² = 6ab అని చెప్పచ్చు. మరి 6ab అన్నాం కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. నువ్వు వేసింది ఇక్కడ రెండే స్టెప్లు,
అవునా కదా? అంటే ఫస్ట్ నీకు ఇది రాయడం రావాలి. ఈ రాయడం వచ్చినాక ఏం చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ ఇరువైపుల వరకు ఏం చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. వెరీ ఈజీ కదా, సింపుల్గా చేయడానికి ట్రై చేయండి. ఇది లాగరిథం పైన క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఇది చెక్ చేసినట్లయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, పాలినామియల్స్, ఇవి రెండు ఒకదానికొకటి లింక్ బేస్ అయి ఉంటుంది కాబట్టి నీకు ఇక్కడ తెలవాల్సింది ఏంటంటే రూట్స్ అనేది తెలవాలి, ఆల్ఫా బీటా గామాలు తెలవాలి. ఓకేనా? తర్వాత సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటిది, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటిది, మూలాల మొత్తం, మూలాల లబ్ధం, ఇలాంటివి మీకు ఖచ్చితంగా తెలవాల్సిందే. క్వశ్చన్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ f of x is equal to 2x square plus 5x plus k satisfying the relation alpha square plus beta square plus alpha beta is equal to 21/4 then k equal to అన్నాడు. అయితే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఇచ్చినట్ట ఓకే బహుపది కట్ట ఆల్ఫా బీటాలు రెండు మూలాలు అయినట్లయితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 21/4 అయితే అంటే ఇప్పుడు మనం వాల్యూ కే యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కే యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏ విధంగా రాస్తామంటే మీకు ఇక్కడ ఇది తెలవాల్సింది ఏంటంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని రాస్తాం కదా. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే సమ్ ఆఫ్ ఆల్ఫా బీటా లేదా సమ్ ఆఫ్ రూట్స్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మనం ఏం రాస్తాం అంటే మైనస్ బి బై ఏ అని రాస్తాం. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ అని తెలియాలి. ఇది కామన్గా మనకు జనరల్గా తెలియాల్సింది. ఓకేనా? మూలాల లబ్ధం అంటే మైనస్ బి బై ఏ, నెక్స్ట్ మూలాల లబ్ధం అంటే ఏంటిదంటే సి బై ఏ అని తెలియాలి. ఇక్కడ కూడా మనకి ఇచ్చింది ఏంటంటే ఒకసారి చెక్ చేసినట్లయితే ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కదా, కంపారిజన్ చేయడం రావాలి. కంపారిజన్ చేసినట్లయితే ఈజీగా వస్తుంది. అంటే దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, ఇది ఏఎక్స్ స్క్వేర్ అని రాస్తున్నాం ప్లస్ బిఎక్స్ అని రాస్తున్నాం ప్లస్ సి ఈక్వల్ టు అని రాస్తున్నాం. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 2 అని రాస్తున్నాం, బి ఈజ్ ఈక్వల్ టు 5 అని రాస్తున్నాం, సి ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అంటే కే అని రాస్తున్నాం. క్లియరా కదా? ఈజీగా రాయడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనకు రావాల్సింది ఏంటిది ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే బి మైనస్ ఏ కదా, మైనస్ బి మైనస్ ఏ కాబట్టి -5/2 -5/2. నెక్స్ట్ ఆల్ఫా బీటా అన్నాం అనుకోండి సి బై ఏ. మరి సి అంటే ఏం కనిపిస్తుంది మనకు k/2 అని కనిపిస్తుంది. ఇది జనరల్ గా బేసిక్ ఎవరికైతే రాయడం వస్తుందో ఓకేనా ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేస్తారు. క్లియర్ కదా? అంటే ఇప్పుడు మనం ఎలా రాస్తామంటే ఇక్కడనేమో ఆల్ఫా బీటా ఉంది, మరి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అన్నాం కాబట్టి మనకు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ రావాలి కదా. అంటే ఇప్పుడు ఇంకేం యాడ్ చేయాలి, ఈ ఆల్ఫా బీటాకు ఇంకొక ఆల్ఫా బీటా యాడ్ చేస్తే 2 ఆల్ఫా బీటా అవుతుంది. అప్పుడు ఏం రాయొచ్చు మనం ఏ స్క్వేర్ బి స్క్వేర్ 2ab అంటే రాస్తాం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ రాస్తాం కదా. క్లియర్? కాబట్టి ఈ స్టెప్ ఎలా రాస్తామంటే చూడండి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా మైనస్ ఆల్ఫా బీటా రాస్తున్నాం. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఈక్వల్ టు ఏం రాస్తామంటే ఇది ఇచ్చింది 21/4 కదా, 21/4 అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే మనం ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా అని రాస్తున్నాం. ఈక్వల్ టు ఎంత అంటే 21/4 అని రాస్తున్నాం. క్లియర్ కదా? 21/4 అని రాస్తున్నాం. ఓకేనా? దీని యొక్క స్క్వేర్ వాల్యూ ఏం రాస్తామంటే చూడండి 5/2 హోల్ స్క్వేర్ కాబట్టి 25/4 అని రాస్తున్నాం. ఇది తీసుకొస్తే ఏమవుతుంది -21/4 ఈక్వల్ టు ఈ మైనస్ కాస్త అటు వెళ్తే ఏమవుతుంది ఆల్ఫా బీటా అవుతుంది. క్లియర్ కదా? కాబట్టి ఇప్పుడు ఎలా రాస్తామంటే చూడండి ఆల్ఫా బీటా అనుకున్నాం కాబట్టి ఈ ఆల్ఫా బీటా యొక్క వాల్యూ ఎంత k/2 కదా. ఈ k/2 అటు వెళ్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. కాబట్టి 25 - 21 అంటే 4 కదా, 4/4 అంటే 1 అని రాస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు k/2. మరి k ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అంటే 2 కదా, k ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 2 వచ్చింది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఇలా రాయడం రావాలి. ఫస్ట్ మీకు బేసిక్ అనేది ఏంటి ఇక్కడ రాపిసిన ఓకేనా. అంటే నీకు దీనిపైన ఐడియా ఉన్నట్లయితే ఈ ప్రాబ్లం అనేది ఎన్ని స్టెప్స్ లో కంప్లీట్ అయిపోతుంది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ది హెచ్సిఎఫ్ ఆఫ్ 2^115 - 1 అండ్ 2^25 - 1 ఈజ్ అన్నాడు. 2^115 - 1 2^25 - 1 ల గాసాబా అన్నాడు. ఓకేనా? మనకు హెచ్సిఎఫ్ అంటేనే తెలియాల్సింది ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకేనా? గరిష్ట సామాన్య భాజకం తెలియాలి. ఓకే అంటే మనకి ఇచ్చిన దాంట్లో హైయెస్ట్ నెంబర్స్ అనేది ఫ్యాక్టర్స్ రాసి దాంట్లో మనం హైయెస్ట్ నెంబర్ తీసుకున్నట్లయితే దాన్ని హెచ్సిఎఫ్ అంటాం కదా. ఓకేనా? ఏ విధంగా రాస్తామంటే చూడండి ఫస్ట్ మనకి ఇచ్చింది పవర్లు చెక్ చేస్తే 115 కదా. ఈ 115 ఎలా రాస్తామంటే 5 × 23
5 ఇంటూ 23 అని రాస్తాం. నెక్స్ట్ తర్వాత 25 అన్నాం కాబట్టి ఈ 25 ఎలా రాస్తామంటే 5 ఇంటూ 5 అని రాస్తున్నాం. మనకు జనరల్గా కామన్గా ఫ్యాక్టర్ ఏం కనిపిస్తుంది 5 కదా, కాబట్టి ఈ 5 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని రాయొచ్చు. ఓకేనే, మనకి ఇచ్చిన దాంట్లో ఎలా రాస్తామంటే చూడండి 2 పవర్ ఈ 115, 25 యొక్క హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది 5 కదా, 2 పవర్ 5 వచ్చింది. ఈ 2 పవర్ 5 మైనస్ 1 యొక్క వాల్యూ రాసినట్లయితే 2 పవర్ 5 అంటే 32 మైనస్ 1 అంటే ఎంత 31 వచ్చింది. మరి 31 అంటే ఆప్షన్ ఏమొచ్చిందంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. ఓకేనా, మనకు యూనిట్ డిజిట్ లో చెక్ చేసినప్పుడు మీకు 2 పవర్ 10 వరకు అని నేర్చుకోమని చెప్పిన. ఓకేనా, 2 పవర్ 10 వరకు నేర్పించిన, నెక్స్ట్ 3 పవర్ 5 వరకు నేర్పించిన. ఎందుకంటే మొన్న జరిగిన 2026 CSAT లో కూడా మనకు 2 పవర్ లో క్వశ్చన్ అనేది అడగడం జరిగింది, 3 డిజిట్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు 2 పవర్ 10 వరకు నేర్చుకోవాలి. మనం చిన్నప్పుడు ఆడుకున్నాం కదా 2 పవర్ 2 డబుల్ ఎంత 4 అని, 4 డబుల్ 8, తర్వాత 16 32, తర్వాత 64 128 256 512 1024 2048 4096 అని ఇలా నేర్చుకున్నామా లేదా. కాబట్టి 2 పవర్ 10 అంటే 1024, దాంట్లో హాఫే కాబట్టి అంటే 1024 లో హాఫ్ అంటే మనకు జనరల్గా 32 కదా, కాబట్టి 32 లోకి 1 తీసేస్తే ఎంత 31. కాబట్టి ఆన్సర్ 2 పవర్ 5 అంటే ఎంత 32 మైనస్ 1 అంటే 31. క్లియర్ కదా, కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే విచ్ నంబర్ షుడ్ బి యాడెడ్ టు 2x cube minus 3x square plus x so that when the resulting polynomial is divided by x minus 2 then the remainder is అన్నాడు. అంటే 2x cube minus 3x square plus x అనే బహుపదికి ఒక సంఖ్యను కూడినచో లభించే బహుపదిని x minus 2 చే భాగించగా లభించే శేషం 3 అయితే ఆ సంఖ్య ఏదని అడిగిండు. ఓకేనా, x minus 2 తోటి x minus 2 తోటి డివైడ్ చేస్తే x is equal 2 అనుకోవాలి. x plus 2 అన్నాం అనుకోండి, x నాట్ పంపిస్తే ఏమవుతుంది 2 నాట్ పంపిస్తే మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. అంటే ఇలా రాయడం రావాలి నీకు. x మైనస్ 2 అన్నాం అనుకోండి, అప్పుడు x is equal to ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి 2 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. లేదా x ప్లస్ 1 అని అనుకోండి, మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఎంత అంటే x is equal to -1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇప్పుడు x మైనస్ 2 తోటి డివైడ్ చేస్తుందంటే x is equal to ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. కాబట్టి x is equal to 2 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 ఇంటూ 2 క్యూబే కదా, 2 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 2 స్క్వేరే కదా, 2 స్క్వేర్ అని రాసినాం ప్లస్ x ఈక్వల్ టు రిమైండర్ ఎంత రావాలన్నాడు 3 రావాలి. ఓకేనా, రిమైండర్ 3 అన్నాడు కదా, కాబట్టి ఈక్వల్ టు 3 అని రాసినట్లయితే దీన్ని ఎలా రాస్తామంటే 2 క్యూబ్ అంటే 8 కదా, 8 ఇంటూ 2 అంటే 16 అని రాస్తున్నాం. నెక్స్ట్ తర్వాత 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 3 అంటే ఎంత 12 అని రాస్తున్నాం. ఓకేనా, ఇది 2 కదా ప్లస్ 2 కాబట్టి ప్లస్ 2 అని రాస్తున్నాం. ఓకేనా, ప్లస్ 2 అని రాస్తున్నాం. ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 3 రాస్తున్నాం. 16లోకి వెళ్ళి 2 తీసేస్తే 4 ప్లస్ 2 అంటే ఎంత 6 వచ్చింది, ఈక్వల్ టు 3 వచ్చింది. మరి ఇప్పుడు 6కు ఎంత యాడ్ చేస్తే 3 వస్తుంది. ఓకేనా, 6కు హౌ మెనీ నెంబర్స్ యాడెడ్ టు దెమ్ 6, దెన్ ద రిజల్ట్ నెంబర్ గివింగ్ యాజ్ 3 అన్నాడు, పాజిటివ్ 3 అన్నాడు. కాబట్టి ఈ 6కి ఎంత యాడ్ చేస్తే 3 వస్తుందంటే -3 అనేది యాడ్ చేయాలి. మరి -3 అనేది యాడ్ చేసినట్లయితే మన ఆన్సర్ ఏమొస్తుంది ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. సింపులా కదా, వెరీ ఈజీ. అంటే ఇప్పుడు నీకు తెలవాల్సింది ఏంటంటే x మైనస్ 2 అన్నాడు అనుకోండి, x is equal to 2 సబ్స్టిట్యూట్ చేయాలి, x ప్లస్ 1 అంటే x is equal to -1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. క్లియరా కదా, వెరీ ఈజీగా. నీకు బేసిక్ అనేది ఈ బాగా స్ట్రాంగ్ ఉన్నట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సాల్వ్ చేస్తారు. క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ఇఫ్ x is equal to క్వశ్చన్ ఏమి అడిగిందంటే చూడండి, ఇది పాలినామియల్ అడిగింది కాబట్టి నెక్స్ట్ if x is equal square root of 3a plus 2b plus square root of 3a minus 2b by square root of 3a plus 2b minus square root of 3a minus 2b then bx square minus 3x is equal to b. ఇలాంటి ప్రాబ్లం చేసేటప్పుడు నీకు రేషనలైజ్ పైన క్వశ్చన్ అయినా ఉండాలి, లేదు అంటే కాంపోనెంటో డివిడెండో పైన ఐడియా ఉండాలి. మీకు రేషియో ప్రపోర్షన్లో కాంపోనెంటో డివిడెండో పైన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన అరిథమెటిక్ 5Gలో. కాబట్టి మనకు కాంపోనెంటో డివిడెండో తెలియాలి, లేదు అంటే రేషనలైజేషన్ పైన మనకు ఐడియా ఉండాలి, అకరణీయం చేయడం పైన ఐడియా ఉండాలి. ఏ విధంగా సాల్వ్ చేస్తాం, లేదు ఇంకా సింపుల్గా చేయాలంటే పుట్టింగ్ వాల్యూస్. ఓకేనా, మనకు x యొక్క వాల్యూ లేకుంటే a యొక్క వాల్యూ b యొక్క వాల్యూ అనేది ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా వస్తుంది, అది పైన ఐడియా ఉండాలి. అందుకోసమే నువ్వు క్వశ్చన్స్ అనేవి క్లారిటీగా చదవండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లం అనేది సాల్వ్ చేయండి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఏంటిది x అన్నాం కాబట్టి ఏం చేస్తున్నామంటే ఓకే ఫస్ట్ రేషనలైజేషన్ చేస్తున్నాం. రేషనలైజేషన్ చేసినట్లయితే ఏ విధంగా వస్తుందంటే చూడండి
3a ప్లస్ 2b 3a ప్లస్ 2b ఇది స్క్వేర్ రూటే కదా ప్లస్ 3a మైనస్ 2b 3a మైనస్ 2b అని రాస్తున్నాం స్క్వేర్ రూట్లో రాస్తున్నాం డివైడెడ్ బై ఎలా రాస్తున్నాం అంటే 3a ప్లస్ 2b అని రాస్తున్నాం 3a ప్లస్ 2b నెక్స్ట్ తర్వాత మైనస్ 3a మైనస్ 2b అని రాస్తున్నాం మైనస్ 3a మైనస్ 2b అని రాస్తున్నాం రేషనలైజేషన్ చేసేటప్పుడు ఇక్కడ డినామినేటర్లో ప్లస్ ఉంటే ఏం చేస్తామంటే మైనస్ తోటి ఇంటూ తర్వాత డివైడెడ్ బై చేయాలి కదా ఒకవేళ ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్ చేయాలి క్లియర్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ప్లస్ చేస్తున్నాం అంటే ఎంత 3a ప్లస్ 2b అని రాస్తున్నాం 3a ప్లస్ 2b అని రాస్తున్నాం ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అని రాయాలి కాబట్టి 3a మైనస్ 2b అని రాస్తున్నాం ఓకేనా డివైడెడ్ బై సేమ్ అదే కదా రాయాల్సింది మనం 3a ప్లస్ 2b నెక్స్ట్ తర్వాత ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3a మైనస్ 2b ఇచ్చిందే రాసిన మనం ఓకే రేషనలైజేషన్ మాత్రమే చేసినాం క్లియర్ కదా ఇప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి ఇది a ప్లస్ b ఇంటూ a ప్లస్ b కాబట్టి a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కదా కాబట్టి ఇదంతా దేని ఈజ్ ఈక్వల్ టు x యొక్క వాల్యూ అన్నాడు కాబట్టి x యొక్క వాల్యూ ఇచ్చింది కాబట్టి x యొక్క వాల్యూ రాస్తున్నాం అప్పుడు ఏమైతుందంటే 3a ప్లస్ 2b తర్వాత హోల్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ తర్వాత మనకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి దీన్ని ఎలా రాస్తున్నా అంటే చూడండి 3a ప్లస్ 2b ప్లస్ తర్వాత 3a మైనస్ 2b ఓకేనా ఇగో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ తర్వాత 2ab రావాలి కదా 2 ఇంటూ ab అంటే చూడండి ఇది 3a ఇంటూ 3 అంటే ఎంత 9a స్క్వేర్ మైనస్ తర్వాత 2b ఇంటూ 2b అంటే ఎంత మైనస్ 4b స్క్వేర్ స్క్వేర్ రూటే కదా ఓకేనా స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి 2ab అని రాస్తున్నాం ఓకేనా డివైడెడ్ బై ఏ విధంగా రాస్తామంటే a ప్లస్ b ఇది a మైనస్ b కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే చూడండి 3a ప్లస్ 2b ఇగో మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3 అని రాస్తున్నాం ఓకేనా మైనస్ ఆఫ్ మైనస్ ఎంత ప్లస్ కాబట్టి 2b అని రాస్తున్నాం ఓకేనా ఇది క్యాన్సిల్ అయిపోయినట్లయితే ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ కూడా ఏమైనా క్యాన్సిల్ చేస్తామంటే ఇక 2b గెట్స్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నాం ఇది 2b ప్లస్ 2b అంటే 4b కదా 4b నటు పంపించినట్లయితే ఏమైందంటే 4bx అవుతుంది అంతే కదా ఇది 4b కాబట్టి ఇది x కాబట్టి 4bx అవుతుంది ఈక్వల్ టు ఏ విధంగా రాస్తామంటే చూడండి 3a ప్లస్ తర్వాత 3 అంటే 6a కదా ఓకేనా 6a అని రాస్తున్నాం ప్లస్ 2 ఇంటూ ఏం రాస్తున్నాం అంటే 9a స్క్వేర్ మైనస్ 4b స్క్వేర్ అని రాస్తున్నాం ఓకేనా ప్రతి దాంట్లో మనకి 2ను కామన్ తీసినట్లయితే ఇది 2 2సా నెక్స్ట్ ఇది 2 3సా కాబట్టి దీన్ని ఎలా రాస్తాం 2bx హోల్ స్క్వేర్ చెక్ చేసినట్లయితే దీన్ని తీసుకొచ్చినాం అనుకోండి 3a కాబట్టి ఏ విధంగా రాస్తామంటే చూడండి 2bx మైనస్ 3a కాబట్టి ఇటు వస్తే ఏమవుతుందంటే ప్లస్ వస్తుంది ఈక్వల్ టు ఏమని రాస్తాం మనం 9a స్క్వేర్ మైనస్ 4b హోల్ ఇంత స్క్వేర్ అని రాసినట్లయితే స్క్వేర్ రూటే కదా ఓకే ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ పోవాలంటే ఏం చేయాలి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం కాబట్టి ఇరువైపులా వర్గం చేయాలి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇరువైపులా వర్గం చేయాలి ఓకే ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి మళ్ళీ ఈ స్క్వేర్ రూట్ పోవాలంటే ఏం చేయాలి మనం స్క్వేర్ అని చేయాలి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ ఇరువైపులా వర్గం చేసినట్లయితే ఏ విధంగా రాస్తామంటే చూడండి ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ మైనస్ b ఎంత a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab అని రాస్తాం కాబట్టి ఇది 2bx స్క్వేర్ కాబట్టి దీన్ని ఎలా రాస్తాం 4b స్క్వేర్ x స్క్వేర్ అని రాస్తున్నాం 4b స్క్వేర్ x స్క్వేర్ అని రాస్తున్నాం నెక్స్ట్ 3a స్క్వేర్ అంటే ఎంత వచ్చిందంటే ప్లస్ 9a స్క్వేర్ వచ్చింది మైనస్ 2 2 4 4 3 6 కాబట్టి abx అని రాస్తున్నాం తర్వాత ఇది ఎలా వస్తుందంటే ఇది 9a స్క్వేర్ మైనస్ 4b స్క్వేర్ కాబట్టి 9a స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది కదా ఇప్పుడు మనకు కావాల్సింది మైనస్ ని తీసుకొస్తే ఏమవుతుంది మైనస్ కాస్త ప్లస్ అవుతుంది కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే 4b స్క్వేర్ ను నేను ఏం చేస్తున్నా అంటే 2bని కామన్ తీసిన 2bని కామన్ తీస్తే మనకి ఏముంటుంది మనకు bx స్క్వేర్ ఉంది bx స్క్వేర్ ఇది 6 కాబట్టి ఎలా రాస్తామంటే మైనస్ 3ax అని రాయొచ్చు నెక్స్ట్ ఇది ప్లస్ వస్తుంది కాబట్టి ప్లస్ ఎంత వచ్చిందంటే మనకు ఇది 2 బయటకు వచ్చింది కాబట్టి రిమైనింగ్ ఏముంటుంది 2ba కదా 2b ఈజ్ ఈక్వల్ టు 0 అనేది అవుతుంది ఓకేనా 2b ఈజ్ ఈక్వల్ టు 0 ఓకేనా ఇది 4b స్క్వేర్ కాబట్టి ఇది ఎలా వచ్చిందంటే 2b నటు పంపించినట్టయితే bx స్క్వేర్ మైనస్ 3ax నెక్స్ట్ తర్వాత రిమైనింగ్ ఏముందంటే b ఈజ్ ఈక్వల్ టు 0 ఓకేనా ఆన్సర్ ఏమొచ్చిందంటే 0 కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ఈక్వల్ టు ఓకేనా ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్
ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మీకు ఇదంతా చేస్తే మోర్ దెన్ 1 మినిట్ టైం పడుతుంది కదా, మోర్ దెన్ 1 మినిట్ టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి, కాంపోనెంటో డివిడెండోనో యూజ్ చేసినట్లయితే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది కదా. ఎలా చేస్తామంటే ఒక్కసారి చూడండి, ఇది ఎక్స్ కదా, దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే ఈ ఎక్స్ను మనం కింద ఏం లేకుంటే ఏం రాస్తామంటే చూడండి, జనరల్గా కాంపోనెంటో డివిడెండో మీకు తెలవాలంటే ఏం రాస్తామంటే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు, మనం జనరల్గా ఏం రాస్తాం ఏ బై బి అని రాస్తున్నాం, ఏ బై బి రాస్తున్నాం, లేదా ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈక్వల్ టు నెక్స్ట్ సి ప్లస్ డి బై నెక్స్ట్ సి మైనస్ డి ఈక్వల్ టు ఏం రాస్తామంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి అనేది మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. క్లియర్ కదా. అంటే ఇదంతా కాంపోనెంటో డివిడెండో పైన డిపెండ్ ఉంది. ఖచ్చితంగా ఇది క్యాల్కులేషన్ రావాల్సిందే, ఎందుకంటే అప్పుడప్పుడు మన క్వశ్చన్స్ అనేది చిన్నగా ఉంటాయి, క్యాల్కులేషన్ అనేది ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఫస్ట్ నీకు బేసిక్ అనేది తెలవాలి. ఇది ఎక్స్ కాబట్టి కింద ఏం లేదు కాబట్టి ఇది ఏమనుకుంటున్నా అంటే ఇది ఎక్స్ ప్లస్ బై ఎక్స్ మైనస్ 1 అని రాస్తున్నాం. ఇదే కదా ఏ బై బి అంటే. ఓకేనా, డినామినేటర్ ఏది ఉందో ఒకసారి ప్లస్ చేయండి, ఒకసారి మైనస్ చేయండి. క్లియర్. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం రాస్తామంటే చూడండి, ఇది ఏ ప్లస్ బి, ఇది ఏ మైనస్ బి కాబట్టి ఏ విధంగా రాస్తామంటే ఏ బై బి అలా రాస్తాం కాబట్టి ఓకేనా, √3a ప్లస్ 2b వచ్చింది, 2b వచ్చింది. నెక్స్ట్ తర్వాత దీన్ని మళ్ళీ ఏం రాస్తామంటే √3a మైనస్ 2b అని రాస్తున్నాం. క్లియర్ కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇది పోవాలి, సింబల్ పోవాలి కాబట్టి ఏం రాస్తామంటే ఏంటి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ కాబట్టి దీన్ని ఎలా రాస్తాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 అని రాస్తున్నాం. దీన్ని ఎలా రాస్తామంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 1 అని రాస్తున్నాం. దీన్ని ఎలా రాస్తామంటే ఇది 3a ప్లస్ 2b వచ్చింది, దీన్ని 3a మైనస్ 2b అని రాస్తున్నాం. మరి 3a ప్లస్ 3 అంటే ఎంత వచ్చిందంటే 6a రావడం జరిగింది. 2b ప్లస్ 2b అంటే ఎంత వచ్చిందంటే 4b అనేది రావడం జరిగింది. క్లియర్ కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ కాంపోనెంటో డివిడెండో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందంటే 2x స్క్వేర్ ప్లస్ 1 అంటే ప్లస్ 1 ప్లస్ 1 అంటే 2a కదా. తర్వాత 2x ప్లస్ 2x అంటే ఎంత వచ్చింది 4x అనేది రావడం జరిగింది. ఈక్వల్ టు దీన్ని ఎలా రాస్తామంటే 6a బై 4b యాస్టీస్ రాయడం జరిగింది. ఓకే, ఇక బీబీ గెట్స్ క్యాన్సిల్ అయిపోయింది. ప్రతి దాంట్లో 2 కామన్ ఉంది కాబట్టి 2 3s అని రాసినాం. క్లియరా కదా. అప్పుడు ఏమైతుందంటే b ఇక్కడికి వస్తుంది కాబట్టి bx స్క్వేర్ అయిపోయింది, bx స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి ప్లస్ b అని రాస్తున్నాం. నెక్స్ట్ ఇది మైనస్ 3a కాబట్టి ఇక మైనస్ 3a ఈక్వల్ టు 0 అనేది రాసినాం. ఓకేనా, మనకు కావాల్సింది ఇక్కడ సరే ఏముంటుందంటే చూడండి ఎక్స్ ఉంది కాబట్టి ఇగో 3ax కాబట్టి మనం అడిగింది ఏంటిది మరి bx స్క్వేర్ కాబట్టి ఒక ఆర్డర్ వైజ్గా రాస్తున్నా bx స్క్వేర్ మైనస్ 3ax ప్లస్ b ఈక్వల్ టు 0. మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం రాయన్నాం కాబట్టి మన ఆన్సర్ ఎంత 0 వచ్చింది. మరి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్ కదా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఒక స్టెప్ రాసినాం, 2 స్టెప్లు, ఇక్కడ 3 స్టెప్స్లో ఆన్సర్ అయిపోయింది. నీకు కాంపోనెంటో డివిడెండో తెలిసినట్లయితే, లేదు నేను ఇలా రాస్తా మనం రేషనలైజ్ చేసినట్లయితే నీకు టైం టేకింగ్ అనేది ఎక్కువ పట్టింది కాబట్టి ఇక్కడ కూడా మీకు 2 మెథడ్స్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే the locus of a point at the tip of the minute hand of a clock moving from 3:15 pm to 3:45 pm on a particular day is అన్నాడు. ఒక గడియారంలోని 3 గంటల 15 నిమిషాల నుండి 3 గంటల 45 నిమిషాల వరకు గల సమయంలో నిమిషంల ముందు బిందు పథం అన్నాడు. అంటే సర్కిలా, హారిజెంటల్ లైనా, లేదా క్వాడ్రంటా, లేదా సెమీ సర్కిల్ అన్నాడు. యాక్చువల్ ఒకసారి చెక్ చేస్తే 3:50 నుంచి 3:45 అంటే ఎన్ని మినిట్స్? ఓకేనా, 30 మినిట్స్ అంటే మనకు జనరల్గా చెక్ చేసినట్లయితే 30 మినిట్స్ అన్నాం కాబట్టి ఎవ్రీ 1 మినిట్కు మనకి ఎంత డిగ్రీలు చేస్తుంది, మనకు అవర్ హ్యాండ్ కాకుండా మినిట్ హ్యాండ్ అనేది 6 డిగ్రీలు చేస్తుంది. మరి 6 డిగ్రీలు చేస్తుంది అంటే 30 × 6 ఎంత 180 డిగ్రీస్. మరి 180 డిగ్రీస్ అంటే ఎలా ఉంటుందంటే చూడండి, మొత్తం సర్కిల్ చెక్ చేసుకున్నట్లయితే 360 ఉంటుంది. మరి 180 అంటే హాఫే కదా. మరి 180 అంటే హాఫ్ అంటే ఇదేంటిది మనకు సెమీ సర్కిల్ లేదా హెమీ సర్కిల్ అంటాం, అర్ధ వృత్తం అంటాం. కాబట్టి ఇది నీకు ఐడియా ఉన్నట్లయితే ఆన్సర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కదా. మరి ఆన్సర్ ఏంటిది మనకు సెమీ సర్కిల్ లేదా హెమీ సర్కిల్ 180 డిగ్రీస్ అనుకున్నాం. ఓకేనా, అవర్ హ్యాండ్ 1 మినిట్ లో ఎన్ని డిగ్రీలు చేస్తుంది మనకు జనరల్ గా 6, 36 180. క్లియర్. అదే అవర్ హ్యాండ్ అయితే హాఫ్ డిగ్రీ అని మనం
క్లాత్స్ లో క్లియర్ గా నేర్చుకున్నాం. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ఇఫ్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డయామీటర్స్ ఆఫ్ ఏ హాలో హెమిస్పియర్ వెజిల్ ఆర్ 42 సెంటీమీటర్ అండ్ 45.5 సెంటీమీటర్ రెస్పెక్టివ్లీ దెన్ ఇట్స్ అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. ఒక గుళ్ళ అర్ధగోళ పాత్ర యొక్క అంతర బాహ్య వ్యాసాలు ఇచ్చిండు, డయామీటర్ ఇచ్చిండు. మనం డయామీటర్కి ఏం కనుక్కోవాలి, రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి రేడియస్ అంటే ఎలా ఉంటుంది, డయామీటర్ లో హాఫే కదా, కాబట్టి ఏమని రాస్తాం, r/2 అని రాస్తాం, లేక d/2 అని రాస్తాం. r is equal to అయితే ఇప్పుడు మనం ఏం అడిగిండు, బాహ్య వక్రతల వైశాల్యం అడిగిండు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. మరి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ మనకు హాలో హెమిస్పియర్ ఫార్మ్ ఏంటంటే చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్రక్కతల లేదా వక్రతల వైశాల్యం ఎంత ఇచ్చిందంటే 2πr² అన్నాం. క్యాపిటల్ ఆర్ ఎందుకు రాసినామంటే మనకు అవుటర్ సైడ్స్ గురించి మెన్షన్ చేసిండు. అవుటర్ డయామీటర్, ఎక్స్టర్నల్ డయామీటర్ అన్నాం కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేస్తాం. మరి ఇవన్నీ డయామీటర్ కాబట్టి రేడియస్ లోకి కన్వర్ట్ చేస్తే ఎంత, బై2 అంటే ఎంత, ఇది 21 వచ్చింది. దీన్ని ఎలా రాస్తామంటే 45.5 అనే రాయండి, బై2 అని రాయండి. ఎందుకంటే బై2 అనేది అలా ఉంటే క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా రాస్తున్నాను. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే 2 ఇంటూ పై అంటే మనకు తెలుసు 22/7 అన్నాం. మరి r² కదా, ఇదేమో స్మాల్ ఆర్, ఇదేమో స్మాల్ ఆర్, ఇది ఇన్నర్, ఇదేమో ఎక్స్టర్నల్ రేడియస్ కాబట్టి ఇది క్యాపిటల్ ఆర్. మనకు కావాల్సింది క్యాపిటల్ ఆరే కదా, కాబట్టి 45/2 అని రాస్తున్నాం. దీన్ని ఇలా కూడా రాయొచ్చు కదా, 45.5/2 నేను ఏం చేస్తున్నాను అంటే డబుల్ చేస్తున్నాం. డబుల్ చేస్తే ఏమైతే అంటే 91 వచ్చింది. ఓకేనా, డబుల్ 1 అంటే ఇలా చేస్తున్నా కావచ్చు, ఇంటూ 2 చేసాం అనుకోండి, మళ్ళీ సేమే కదా, క్యాన్సిల్ అయిపోతే. కాబట్టి ఎందుకు అలా రాస్తున్నా అంటే మనకి ఈజీగా క్యాల్కులేషన్ ఉండాలి. ఇలా ఉందనుకోండి, నీకు స్క్వేర్లో చేసేటప్పుడు 45.5 హోల్ స్క్వేర్ రాయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా రాసినాం. దీన్ని ఎలా రాస్తాం, 45 90 + 1 91/4 అని రాసినాం. కాబట్టి దీన్ని ఎలా రాస్తాం అంటే చూడండి, 91/4 నెక్స్ట్ 91/4 అని రాసినాం. ఓకేనా, 7 తోటి క్యాన్సిల్ అయితే కాబట్టి 7 1 జా 7 13 జా. ఓకేనా, తర్వాత ఇక 2 1 జా 2 11 జా కాబట్టి ఇక 4 అనేది క్యాన్సిల్ అయిపోయింది. 13 × 91 అంటే 13 1 జా 13, 13 9 జా 117 కాబట్టి 118 వచ్చింది. ఇంటూ 11 చేయాలి. ఆల్రెడీ మీకు మల్టిప్లికేషన్ ఇస్తే 11 111 99 999 చెప్పినా కదా, కాబట్టి ఈజీగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. కాబట్టి ఎలా వస్తుందంటే 3 యాజ్ టీజ్ రాయండి. 3 + 8 అంటే 11 కదా, 11 కాబట్టి పైన 1 అని రాయండి. 8 + 1 అంటే 9, 9 + 1 అంటే 10 అని రాస్తున్నాం, పైన 1. 1 + 1 2, 2 + 1 అంటే 3 వచ్చింది. నెక్స్ట్ 1 వచ్చింది అంటే 13,013 వచ్చింది. /4 ఉంది కదా, /4 కాబట్టి 4 3 జా 12 వచ్చింది. 4 3 జా 12 కాబట్టి 10 అంటే 4 2 జా 8, 21 కాబట్టి 4 5 జా 13 కాబట్టి 4 5 ఎంత 13 అంటే మళ్ళీ 4 3 జా వచ్చింది. 32.53.25 1/4 అంటే 0.25 కదా, 3253.25 అంటే ఈ విధంగా సాల్వ్ చేయాలి. క్యాల్కులేషన్ అనేది ఇంపార్టెంట్. ఇక చాలా మంది ఏం చేస్తారంటే చూడండి, 11 యొక్క మల్టిపుల్ ఉంది కదా, 11 యొక్క మల్టిపులే ఆన్సర్ అంటాం. మరి 11 యొక్క మల్టిపుల్ అంటే ఒకసారి చెక్ చేస్తే 1 + 2 అంటే 3, 9 + 5 అంటే 14, 14 వెళ్ళి 3 తీసేస్తే 11 కదా, మరి 11 తో డివిజిబుల్ అవుతుంది కదా. ఆన్సర్ ఇదా, కాదు. ఇక ఇది కూడా 11 తోటి డివిజిబుల్ అవుతుంది. ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఓకేనా, ఖచ్చితంగా నువ్వు సబ్జెక్ట్ నేర్చుకొని క్యాల్కులేషన్ చేస్తే ఈజీ అయిపోతుంది కదా. అంతేకాని ఎవరో చెప్పారు షార్ట్ కట్స్ అని, లేకుంటే షార్ట్ కట్ నేర్చుకోవాలి. నువ్వు క్యాల్కులేషన్ ఫార్మ్స్ ఉన్నప్పుడు షార్ట్ కట్స్ ఈజీగా వస్తాయి. ఇక కొంతమంది అప్పుడప్పుడు చేస్తారు పెన్ ఫ్రీ మెథడ్ అని. ఓకేనా, చాలా మంది అలా చేయకూడదు. నువ్వు సబ్జెక్ట్ నేర్చుకో, ఎట్లా అంటే అట్లా ఆడుకో. నువ్వు సబ్జెక్ట్ నేర్చుకోలేదు అనుకోండి, ఇలాంటి ప్రాబ్లం చేయడం కష్టం కాబట్టి ఓకేనా, ఈ క్యాల్కులేషన్ పార్ట్ అనేది నీకు రావాలి. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే if area of an equilateral triangle is numerically equal to its perimeter, then the length of its side correct to 2 decimal places is అన్నాడు. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం సంఖ్యాపరంగా దాని చుట్టుకొలతకు సమానం. 2 దశాంశ స్థానంలోకి సరి చేసిన తర్వాత భుజం పొడవు అన్నాడు. ఓకేనా, సైడ్ ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కానీ అక్కడ మెన్షన్ చేసిండు ఏరియా ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. సమబాహు చతురస్రం యొక్క వైశాల్యం దాని యొక్క చుట్టుకొలతకు సమానం. ఈ కీ పాయింట్ తెలిస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా, ఈజీగా అయిపోయినట్టే. ఏరియా ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్మ్ ఏంటిది,
√3/4a². పెరిమీటర్ ఏమైతే మనకు 3 అవుతుంది, 3a కాబట్టి ఇగో స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ 3ని ఎలా రాస్తాం, √3 కాబట్టి ఇగో a ఈక్వల్ టు ఏం రాస్తామంటే ఈ 4 అటు వెళ్తుంది కాబట్టి ఈ 3ని ఎలా రాస్తాం, √3 × 4 అనే కదా రాయాల్సింది. ఇక్కడ ఆల్రెడీ √3 ఉంది కాబట్టి ఇగో √3 క్యాన్సిల్ అయిపోయింది. మనకి మిగిలింది ఏంటిది, a = 4 × √3 యొక్క వాల్యూ 1.732 కదా, కాబట్టి a = ఏం రాస్తాం, 4 2s 8, 4 3s 12, ఓకేనా. 4 7s 28 + 1 ఎంత 29, 4 1s 4 + 2 అంటే 6, అంటే మనకు 3 డిజిట్స్ తర్వాత పాయింట్ కాబట్టి మనం అడిగింది 6.92 కాబట్టి దీన్ని ఎలా రాస్తాం మనం, 6.93 అని రాస్తాం. 6.93 అంటే ఆప్షన్ ఏముంది, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. నీకు ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ √3 తెలవాలి, √2 తెలవాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ √2 అంటే ఎంత, 1.414. ఒకవేళ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అంటే 2.236. ఇవన్నీ క్లాస్ రూమ్లోనే నేను నేర్పించిన, ఓకేనా. ఈజీగా చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ఇక్కడ ఇచ్చింది దేని గురించి మెన్షన్ చేసిన అంటే సెట్స్ గురించి ఇచ్చిండు. మరి ఇదంతా క్వశ్చన్ ఇచ్చింది కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేయాలి, మీకు ఏంటి తెలియాలంటే యూనియన్ అంటే ఏంటో తెలియాలి, ఇంటర్సెక్షన్ అంటే ఏంటో తెలియాలి, తర్వాత మైనస్ అంటే ఎలా తెలియాలి, డెల్టా అంటే ఎలా తెలియాలి. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే చూడండి, గివెన్ దట్ ది యూనివర్సల్ సెట్ ఇచ్చిండు x is to 1 less than or equal to x less than or equal to 12 and x is an integer అన్నాడు. అండ్ దిస్ సెట్స్ p ఈక్వల్ టు ఇచ్చిండు, p యొక్క వాల్యూ ఎంత, ప్రైమ్ నెంబర్స్ అని ఇచ్చిండు. నెక్స్ట్ q యొక్క వాల్యూ మల్టిపుల్ ఆఫ్ 4 అని ఇచ్చిండు. నెక్స్ట్ r యొక్క వాల్యూ 2 3 8 9 అన్నాడు. ది ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్ q యూనియన్ ఆర్ డాష్ ఇంటర్సెక్షన్ p అన్నాడు. దీని యొక్క వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ చదవడానికి కొంచెం ఇబ్బంది అనిపించినట్టుంది, అవునా కదా. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం, యూనియన్ అంటే ఏంటిది, కామన్ నెంబర్స్ తీసుకోవాలి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటిదంటే అంటే యూనియన్ అంటే అన్ని నెంబర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ అంటే మనకు తెలిసిందే కామన్ నెంబర్స్ తీసుకోవాలి. అంటే జనరల్గా మనం యూనియన్ అంటే ఎల్సిఎం అనుకుంటారు కొంతమంది, తర్వాత ఇంటర్సెక్షన్ అంటే హెచ్సిఎఫ్ అనుకుంటారు కామన్ కాబట్టి. సరే మీరు ఎట్లన్నా అనుకోండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 1 మినిట్లో ఆన్సర్ ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేయండి. మనం అడిగింది ఏంటిది, q యూనియన్ r అన్నాడు. ఇక్కడ ఏమని మెన్షన్ చేసినా చూడండి, యూనివర్సల్ సెట్ అనేది ఎలా ఉండాలి, 1 నుంచి 1 less than or equal to x less than or equal to 12 అంటే 1 నుంచి 12 వరకు రాయాలి నెంబర్లు, ఓకేనా. ఇలా రాసినట్లయితే 1 2 3 4 5 6 తర్వాత 7 తర్వాత 8 9 10 11 12 అని రాసినాం, ఓకేనా. ఇది సెట్. తర్వాత మనం అడిగింది ఏంటిది, ఇక్కడ q యూనియన్ r అన్నాడు కాబట్టి q యూనియన్ r అన్నాం కాబట్టి ఈ q యూనియన్ r అంటే q అంటే మనకు మల్టిపుల్ ఆఫ్ 4 అన్నాడు. మరి మల్టిపుల్ ఆఫ్ 4 అన్నాడు కాబట్టి ఇక 4 8 12 అని తీసుకుంటున్నాం. ఇక డాష్ డాష్ అని తెలుస్తుంది. r అంటే మనకి ఏమి ఇచ్చింది, మనకు 2 2 3 8 9 అన్నాడు కాబట్టి ఈ దీనిలో రెండిట్లలో కామన్గా కాకుండా అన్ని నెంబర్లు చెక్ చేస్తే మనకేమొస్తుంది, 2 3 నెక్స్ట్ 4 8 9 12 అనేది రావడం జరిగింది. ఇదేంటిది మనకు యూనియన్ q యూనియన్ r గురించి ఇచ్చిండు. కానీ q యూనియన్ r డాష్ అన్నాడు. డాష్ అన్నట్టు అంటే ఏం చేయాలి, యూనివర్సల్ సెట్లకి వెళ్ళి తీసేయాలి. డాష్ అంటే అదే కదా. కాబట్టి యూనివర్సల్ సెట్లో మనకి ఏమేమి ఉన్నాయంటే చూడండి, ఇగో అప్ టు 1 2 నుంచి 12 అన్నాడు. ఇక్కడ 2 3 4 8 9 అని 12 అన్నాడు కాబట్టి ఇగో ఇండ్లు ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి. ఇగో 1 ఇగో 2 ఉంది కాబట్టి 2 3 4 తీసుకోకండి. ఇగో 2 3 4 తీసుకోకండి. మిగిలిన ఎంత మనకు 5 6 7 అనుకున్నాం. నెక్స్ట్ ఇగో తర్వాత 8 ఉంది 8 తర్వాత 9 ఉంది కాబట్టి ఇక 12 ఉంది కాబట్టి ఇక తీసుకోకండి. తర్వాత ఎంత తీసుకోవాలి, 10 11 తీసుకోవాలి. 10 11 తీసుకోవాలి. దేని ఈక్వల్ టు q యూనియన్ r డాష్ పవర్ ఉన్నప్పుడు ఏమంటాం అంటే డాష్ అంటాం, ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏమడిగిండు, ఇంటర్సెక్షన్ p అన్నాడు. మరి ఇంటర్సెక్షన్ p అంటే p ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 12 వరకు ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి, 2 3 5 7 11. క్లియర్ కదా. ఓకే, 2 3 5 7 11 ఇవి ప్రైమ్ నెంబర్సే కదా. ఇప్పుడు దీంట్లో కామన్ ఉన్నాయి తీసుకోవాలి. ఇంటర్సెక్షన్ అన్నాడు. ఇంటర్సెక్షన్ అన్నప్పుడు రెండిట్లలో కామన్ ఉన్నాయి తీసుకోవాలి. కామన్గా ఉన్న ఏమి నెంబర్లు ఉన్నాయి ఒకసారి చెక్ చేసినట్లయితే ఓకే, మనకి ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఇగో 5 ఉంది, 7 ఉంది, 11 ఉంది, 11 ఉంది. కాబట్టి కామన్ ఉన్న నెంబర్లు ఎంత, 5 7 11 అనేది తీసుకోవాలి. మరి 5 7 11 అనేది ఎక్కడ ఉందంటే చూడండి, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. సింపుల్ కదా. మీకు యూనియన్ తర్వాత ఇంటర్సెక్షన్
ఓకేనా, సముచ్చయం విచ్ఛేదనం అని అనుకున్నాం కదా. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాం అంటే 6th 7th క్లాస్లోనే సెట్స్ అండ్ రిలేషన్ అని నేర్చుకున్నాం, సమితులు సంబంధాలని నేర్చుకున్నాం కదా. అక్కడ మనకు సెట్స్ అంటే నల్ సెట్ అంటే ఏంటిది, తర్వాత యూనివర్సల్ సెట్ అంటే ఏంటి, ఇవన్నీ డెఫినేషన్ అని నేర్చుకుంటాం. ఇక్కడ నీకు తెలవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇచ్చిన కీ పాయింట్ 1 < x < 12 అంటే 1 నుంచి 12 వరకు రాసాయి, క్లియర్. నెక్స్ట్ తర్వాత x ఇస్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు, ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడ 12 అన్నాడు కాబట్టి 12లో మనకు ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి అవి రాసేయండి, క్లియర్. నెక్స్ట్ ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ 4 అన్నాడు, 4 8 12, క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఆర్ యొక్క వాల్యూ ఇచ్చిండు 2 3 8 9 అన్నాడు. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, Q యూనియన్ ఆర్ అంటే అన్ని నెంబర్లను రాసుకున్నాం, Q యూనియన్ ఆర్ అంటే రాసుకున్నాం. నెక్స్ట్ తర్వాత Q యూనియన్ ఆర్ అంటే రాసుకున్నాం. నెక్స్ట్ తర్వాత డాష్ అన్నాడు కాబట్టి యూనివర్సల్ సెట్లకి వెళ్ళి తీసేయాలి, కాబట్టి ఇక తీసేసినట్లయితే మనకి ఏమొచ్చిందంటే చూడండి 1 5 6 7 10 11. మరి మనం అడిగింది P కదా, P అంటే ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి కదా, కాబట్టి ఈ రెండిట్లలో కామన్ ఉన్న నెంబర్ 5 7 11, ఆన్సర్ అయిపోయింది కదా. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. సింపులా కదా. మీరు క్వశ్చన్ అనేది పెద్దగా ఉందని భయపడద్దు, క్వశ్చన్ పెద్దగా ఉంటే సొల్యూషన్ సింపుల్ ఉంటుందా లేదా, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ఇన్ ఏ యూనిట్ టెస్ట్ కంటైనింగ్ 25 questions 4 marks are given for every correct answer and -2 marks are given for every incorrect answer. Mamata attempts all questions and gets only 5 answers correct. దెన్ వాట్ ఈస్ ద మమతా టోటల్ స్కోర్ అన్నాడు. ఒక యూనిట్ పరీక్షలు అంట 25 ప్రశ్నలు కలవు, అందులో ప్రతి ప్రశ్నకు 4 మార్కులు తప్పు 4 మార్కులు ఇస్తారట, తప్పు సమాధానానికి -2 మార్కులు ఇచ్చినారు. మమత అన్ని ప్రశ్నలకు సమాధానం రాసింది కానీ 5 సమాధానాలు మాత్రమే సరి అయినది, అయితే మమతకు వచ్చిన మొత్తం మార్కులు ఎన్ని. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్ మొన్న కూడా CSAT ఎగ్జామ్ జరిగింది, దాంట్లో మనకి ఇవ్వడం జరిగింది. 2 క్వశ్చన్లు కలిపి ఇచ్చిండు, కాబట్టి ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఇచ్చిండు, CSAT ఇలాంటి 2 ఇచ్చిండు, రెండింటిని అటాచ్ చేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆ పేపర్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మన బుక్లో ఉండడం జరిగింది, క్లియర్ కదా. ఏంటి అంట 25 క్వశ్చన్స్ ఉన్నాయట. ఈ 25 క్వశ్చన్లో కరెక్ట్ రాస్తే ఎన్ని మార్కులు ఇవ్వాలి, 5 మార్క్స్ ఇవ్వాలి. రాంగ్ రాస్తే ఏం చేయాలి, 2 మార్క్స్ అనేది మైనస్ చేయాలి, క్లియర్ కదా. నెగిటివ్ మార్క్స్ ఉందన్నట్టు. అంటే ఇప్పుడు ఈ 25 క్వశ్చన్స్లో ఆమె కరెక్ట్ రాసిన ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ రాసింది, 5 క్వశ్చన్స్ కరెక్ట్ రాస్తే, మరి రాంగ్ రాసిన ఎంత 20 కదా. మరి కరెక్ట్ రాస్తే ఎన్ని మార్కులు ఇవ్వాలి, 5 మార్క్స్ అనేది ఇవ్వాలి. మరి రాంగ్ రాసినట్లయితే ఎన్ని మార్క్స్ తీసేయాలి, -2. మరి 5 5 ఎంత 25 వచ్చింది. మరి 22 అంటే ఎంత -40 వచ్చింది. అంటే ఇది +25 ఇది -40 కాబట్టి అంటే ఎంత అన్నట్టు -15 మార్క్స్ అనేది రావడం జరిగింది. మరి -15 అంటే మార్క్స్ ఎంత వచ్చింది ఒక్కసారి చెక్ చేసినట్లయితే, ఓకేనా. సరే, కరెక్ట్ రాస్తే ఎన్ని మార్కులు రావాలి, 4 మార్క్స్ అనేది రావాలి. కరెక్ట్ రాస్తే ఎన్ని మార్క్స్ ఇవ్వాలి, 4 రావాలి, కాబట్టి 5 × 4 5 4 ఎంత 20 కదా. ఇది +20 ఇది -20 కాబట్టి ఎంత వచ్చిందంటే -20 మార్క్స్ అనేది రావాలి. -20 మార్క్స్ అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్, క్లియరా కదా. సింపుల్గా ప్రాబ్లం చేయడానికి ట్రై చేయాలి, ఓకేనా. ఈజీగా ఆన్సర్ అనేది వస్తాయి. ఇవన్నీ మనకు 2017 FBOలో జరిగింది కదా. మరి ఇప్పుడు మనం నేర్చుకున్న కొన్ని క్వశ్చన్స్ పాలినామియల్ కావచ్చు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. మరి 2026లో ఏ విధంగా అడిగిండు, క్వశ్చన్స్ అనేది కొంచెం చేంజ్ చేసిండు, అడ్వాన్స్ లెవెల్ అడిగింది కదా మీకోసం. మరి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు చూడండి, RRB NTPC 2026 మొన్న జరిగిన దాంట్లో ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇచ్చినప్పుడు మనం సాల్వ్ చేయాలి కదా. మీకు కొంతమంది ఓకేనా, కొంతమందికి ఐడియా ఉంటుంది కాబట్టి మీ యొక్క ఆన్సర్ను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో అప్డేట్ క్వశ్చన్స్ 2026-25కి సంబంధించిన క్వశ్చన్స్తో పాటుగా మనకు FBOలో ఉన్న సిలబస్తో క్వశ్చన్స్ అనేది కంపారిజన్ చేసి మనకు వీడియో క్లాసులు అనేది మీకు కోర్స్ అనేది అనౌన్స్మెంట్ అనేది చేయబోతున్నాం. ఎవరైతే FBOలో జాబ్ కొట్టాలనుకుంటున్నారో ఖచ్చితంగా కంటెంట్ అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఇంతకుముందే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మీకు ఇంతకుముందే. ఎవరైతే ఆఫ్లైన్లో రావాలనుకుంటున్నారో ఓకేనా, 2 బ్యాచ్లు, ఒకటేమో మనకు చిక్కడపల్లి అశోక్ నగర్లో అనేది స్టార్ట్ చేయబోతున్నాం, ఇంకొక బ్యాచ్ అనేది మన దిల్సుఖ్ నగర్లోనే స్టార్ట్ చేయబోతున్నాం. ఎవరైతే అశోక్ నగర్లో జాయిన్ అవ్వాలనుకుంటే పైన నెంబర్కు మీ యొక్క నేమ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోండి, నెంబర్ ఇచ్చినాం. నెక్స్ట్ తర్వాత దిల్సుఖ్ నగర్లో మీ యొక్క అడ్మిషన్ కావాలంటే ఇక్కడ నెంబర్ ఇవ్వడం జరిగింది, మీ యొక్క నేమ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆఫ్లైన్ కోసం. ఆన్లైన్ అయితే అమౌంట్ అని చెప్పిన ఇంతకుముందే 1000 లోపే ఉండడం జరుగుతుంది, అందరికంటే తక్కువ ఫీజు తోటి. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న నోటిఫికేషన్లు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి ఇలాంటి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఈ రోజే స్టార్ట్ చేయండి, 100% అనేది సక్సెస్ అవుతారు.